గురుగారు వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడి మార్పు అనేది జూలై నెలలో ఎలా ఉండబోతుంది? వాళ్ళకి అర్ధాష్టమ శని వెళ్ళినప్పటికీ కూడా ఇంకా వాళ్ళు ఫేస్ చేస్తూనే ఉన్నారు. దాని నుంచి బయటపడలేకపోతున్నారు. మనం కామెంట్స్‌లో కూడా పెడుతున్నారు. మీరు బాగుందని చెప్తున్నారు. కానీ గ్రహాల రీత్యా వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఏదో డిస్టర్బెన్స్ జరుగుతున్నట్టుగా వాళ్ళకి రిజల్ట్స్ అయితే వాళ్ళు చూడలేకపోతున్నారు. అసలు ఏంటంటారు వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉందంటారు? వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమంలో గురువు ఉన్నారండి. ఈ యొక్క గురువు పెట్టే పీడల నుంచి పోవడానికి ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ డే ఉందంటే అది జూలై 10th. క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. జూలై 10th. ఆ రోజున వీళ్ళు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన టీచర్లు కానివ్వండి, గురువులు కానివ్వండి, అడ్వైజరీస్, మెంటార్స్ వీళ్ళే కాకుండా వీళ్ళతో పాటు ఆశ్రమాలు కానివ్వండి, మఠాలు అక్కడికి వెళ్ళిపోవటం, వాళ్ళకి గురువుకి శుశ్రూష చేయటం చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే గురువులకి సేవ చేయాలంట. సో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి ఇష్టం. సూర్యుడికి నమస్కారాలు అంటే చాలా ఇష్టం, శనికి తైలాభిషేకం అంటే ఇష్టం, అలానే గురువుకి సేవ చేయటం అంటే చాలా ఇష్టం. అందుకని ఇలాంటి వాళ్ళకి సేవ చేయటం, వాళ్ళకి చెప్పులు ఇవ్వటము, బట్టలు ఇవ్వటము, ఇంకా శనగల దానం చేయటం, తర్వాత మేధా దక్షిణామూర్తి టెంపుల్కి వెళ్ళటం, ఆశ్రమాల్లో ఎక్కువ గడపటం, నాలెడ్జ్ జ్ఞానాన్ని షేర్ చేస్తుంటారు కదా, ఆ జ్ఞానాన్ని ఎక్కువగా రిపీటెడ్గా వినటం, చదవటం, భగవద్గీత చదవటం, ఇవన్నీ కనుక చేస్తూ ఉంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏదైతే కనుక ఇబ్బందులు పడుతూ ఉంటారో వాటి నుంచి నిదానంగా బయటపడిపోతారు.